Dear students, this is Srinivasu, working as a lecturer of Computer Science, ABN PRR College of Science, Kopur. Okay, today I have to discuss about SQL commands. మనం ముందు క్లాసులో చెప్పుకుంటున్నట్టుగా అసలు మనం ఎస్క్యూఎల్ అంటే ఏం చెప్పుకున్నాం? స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అప్లికేషన్ ఆఫ్ డేటాబేస్. అంటే మనకి డేటాబేస్ని క్రియేట్ చేయాలన్నా, డేటాబేస్ని రిమూవ్ చేయాలన్నా, డేటాబేస్లో అయినా మాడిఫికేషన్ చేయాలి అన్నా మనం ఎస్క్యూఎల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని తీసుకుంటాం. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 2 నెంబర్లు అంటే ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్కి ఒక 2 నెంబర్లని యాడ్ చేయాలి ప్రోగ్రామ్ ద్వారా అని చెప్పి అనుకోవాలనుకోండి. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు? సి లాంగ్వేజ్. అంటే మీరు 2 నెంబర్ని యాడ్ చేసి చూపించండి అన్నా అనుకోండి, మీ దగ్గర ఎటువంటి డివైజెస్ లేవు. అప్పుడు ఏం చేస్తారు? ఒక పేపరు పెన్ను తీసుకుని పేపర్ మీద మీరు నెంబర్లు వేస్తారు. ఏ నెంబర్లు అయితే కలపాలో ఆ నెంబర్లు వేసి కలిపి చూపిస్తారు. అలాగే డివైస్ పెట్టాం అక్కడ, మన క్యాలిక్యులేటర్. ఏం చేస్తాం? క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అందులో 2 నెంబర్లు యాడ్ చేయడం ఎలాగో యాడ్ చేసి చూపిస్తాం. అలాగే ఒక కంప్యూటర్ పెట్టాం, కంప్యూటర్లో ఒక ప్రోగ్రాము లోడ్ చేసి పెట్టాం. ఇప్పుడు ఏం చెప్తున్నాను? ఆ ప్రోగ్రామ్ ఉపయోగించుకొని మీరు 2 నెంబర్స్ని యాడ్ చేసి చూపించండి అని అంటే, లైక్ ఏ ప్రోగ్రామింగ్ అప్లికేషన్ ఏముంది? సి లాంగ్వేజ్ ఉంది. కాబట్టి సి లాంగ్వేజ్ ఉపయోగించుకొని మీరు 2 నెంబర్లు యాడ్ చేసి చూపిస్తారు. ఇప్పుడు అక్కడ ఏమైంది? మాన్యువల్ వర్క్ కంప్యూటరైజేషన్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇక్కడ ఈ డేటాబేస్లో డేటా ఏ ఫార్మేట్లో స్టోర్ అవుతుందని చెప్పుకున్నాం మనం? టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అవుతుంది. మరి అలాంటి టేబులర్ ఫార్మేట్లో స్టోర్ అయ్యేటప్పుడు మరి డేటాబేస్ అంతా మనకి దేంట్లో స్టోర్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనం సాఫ్ట్వేర్ పరంగా అంటే డివైస్లో ఉంటుంది, మెషిన్లో ఉంటుంది. మరి అలాంటి మెషిన్ని మనం ఆపరేట్ చేయాలంటే మెషిన్ ఆపరేట్ చేయడానికి కావాల్సిన లాంగ్వేజ్ మనకు వచ్చి ఉండాలి. కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏంటి అని అంటే మనకి ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్. ఆ ఎస్క్యూఎల్ క్వరీ లాంగ్వేజ్ కొన్ని కమాండ్స్ని ప్రొవైడ్ చేసింది. అంటే ఈ కమాండ్ అంటే ప్లస్ అంటే దేనికి గుర్తు? యాడ్ చేయడానికి. మైనస్ దేనికి గుర్తు? డిలీట్ చేయడానికి. అలాగే మనకి గుర్తులు ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఈ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ఉపయోగించుకుని మీరు ఈ పనులు చేయాలి, ఈ వర్క్ చేయాలి అని చెప్పి కొన్ని కమాండ్లు ఇచ్చింది. ఆ కమాండ్లు ఏంటి అని అంటే మనకి డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్, డిక్యూఎల్. ఓకే, డిడిఎల్లో మనకి కొన్ని వచ్చినాయి చూడండి. డిడిఎల్ అంటే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్, డిఎంఎల్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, డిసిఎల్ అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్, టీసీఎల్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్, డిక్యూఎల్ డేటా క్వరీ. ఇలాగ మనకి ఎస్క్యూఎల్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా మనం ఈ కమాండ్స్ని మనం ఆపరేట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అందులో ఫస్ట్ వచ్చింది ఏంటి? డిడిఎల్. డిడిఎల్లో ఏంటి అని అంటే మనకి ఇట్ ఈజ్ ఏ చేంజెస్ స్ట్రక్చర్ ఆఫ్ ది టేబుల్, లైక్ ఏ క్రియేట్ ఏ టేబుల్, డిలీట్ ఏ టేబుల్, ఆల్టర్ ఏ టేబుల్, ఎక్సెట్రా. అంటే మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలి అంటే ఒక మెమరీని క్రియేట్ చేయాలి. దేనికి ఆ మెమరీ? టు స్టోర్ ఏ డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటే డైరెక్ట్గా టేబుల్ని ఎలా క్రియేట్ చేయలేం కదా. అంటే మీరు మీ బయోడేటా రాయండి అని అనుకోండి, ఒక వైట్ పేపర్ తీసుకుని రాస్తారు. అలా కాకుండా కంప్యూటర్లో మీ బయోడేటా చూపించండి అని అంటే మీరేం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తారు. ఎంఎస్ వర్డ్లో ఓకే బయోడేటా ఎలా రాయాలో మనకి ప్రొఫార్మ్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొఫార్మా తయారు చేస్తారు. ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటి అని అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకు వచ్చిన కమాండ్ ఏంటంటే డిడిఎల్. ఆ డిడిఎల్ కమాండ్స్లో ఏమేమి ఉంటాయి అని అంటే క్రియేట్ అంటే మనం ఏదైనా కొత్తదాన్ని క్రియేట్ చేయాలి కాబట్టి ఇవన్నీ మనకి లాంగ్వేజ్ అనేవి జనరల్ మీనింగ్లోనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. డ్రాప్ చేయటం అనేది ఏంటి? ఓకే, వదిలివేయటం. ఓకే, అలాగే ఆల్టర్ చేయటం అంటే ఏంటి? చేంజ్ చేయటం. ట్రంకేట్ చేయటం అని అంటే మనకి ఓకే రికవరీ చేయటం. నెక్స్ట్ రీనేమ్ చేయటం ఏంటంటే మనం నేమ్స్ని ఎలా అయితే మారుస్తామో ఆ విధంగా మనం ఇక్కడ చూపిస్తాం. కాబట్టి ఫస్ట్
ఎలా క్రియేట్ చేస్తామో ఓసారి చూద్దాం. ఓకే, క్రియేట్ దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ ది డేటాబేస్. అంటే ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు క్రియేట్ అనే కమాండ్ మనకి చాలా వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ ది డేటాబేస్. ఓకే, న్యూ టేబుల్ ఇన్ ది డేటాబేస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ న్యూ టేబుల్ ఇన్ ది ఇప్పుడు మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ ఎలా అయితే ఉందో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అలాగే మనకి ఈ ఎస్క్యూఎల్ కమాండ్స్లో డిడిఎల్, ఇందులో క్రియేట్, ఆల్టర్, డ్రాప్, రీనేమ్, ట్రంకేట్ అని చెప్పుకుని వాటిలో కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్ ప్రకారమే మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సింటాక్స్ ఏంటి చూడండి. క్రియేట్ అంటే ఇట్ ఈజ్ ఏ కమాండ్ నేమ్. టేబుల్ అంటే మనం ఏం క్రియేట్ చేస్తున్నాం? టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్ ఏ నేమ్తో క్రియేట్ చేస్తున్నాం? కాబట్టి టేబుల్ నేమ్. టేబుల్ ఏముంటాయి? కాలమ్స్ ఉంటాయి కదా, కాబట్టి కాలం నేమ్. మరి కాలం నేమ్ ఏ టైప్ ఆఫ్ కాలం నేము? అది రోల్ నెంబరా, లేకపోతే నేమా, డేట్ ఆఫ్ బర్తా? కాబట్టి డేటా టైప్. కాబట్టి ఇలా మనం సింటాక్స్ని మనం రాయాలి. దాన్ని సింటాక్స్ని మనం ఫార్ములా అంటాం. ఇప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇది ఈ సింటాక్స్ ఉపయోగించి మనం ఎగ్జాంపుల్ రాస్తాం అనమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూడండి. క్రియేట్ అంటే కమాండ్ నేమ్. టేబుల్ ఏం క్రియేట్ చేస్తున్నాం? టేబుల్ క్రియేట్ చేస్తాం. క్రియేట్ టేబుల్. టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. ఓకే, ఓపెన్ బ్రాకెట్. ఫస్ట్ ఏమి ఇస్తున్నాం? ఎంప్లాయీకి నేమ్ ఇస్తున్నాం కాబట్టి నేమ్. మనం డేటా టైప్స్లో చెప్పుకున్నాం. స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ అన్నిటిని ఈ డేటాబేస్లో అంటే ఎస్క్యూఎల్లో మనం అక్కడ స్ట్రింగ్ అని చెప్తాం, ఇక్కడ వేర్క్యార్ అని అంటాం. ఇక్కడ వేర్క్యార్ 2. ఇక్కడ 20 అంటే ఏంటి? దీనికి లెంత్ అంటే ఎన్ని క్యారెక్టర్స్ పడతాయి. ఎన్ని క్యారెక్టర్స్ అంటే మనకి నేము ఒక 5 ఇచ్చాం అనుకోండి, 5 లెటర్సే పడతాయి. కానీ మరి నేమ్ 5 లెటర్స్ ఉంటాయా? మోర్ దెన్ 5 ఉంటాయి కాబట్టి మనం మ్యాక్సిమం 20 ఇచ్చాం. ఈమెయిల్ కూడా మనకి ఏముంటుంది? స్ట్రింగ్ టైపే కదా ఉంటుంది. ఇక్కడ వేర్క్యార్ 2 కొంచెం ఇంకా పెద్దది కదా, నేమ్ కన్నా ఈమెయిల్ ఇంకా పెద్దది ఉండొచ్చు, ఇక్కడ 100 ఇచ్చాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏ ఫార్మేట్లో ఉంటుంది? డేట్ ఫార్మేట్లోనే కదా ఉంటుంది. ఏ రోజు పుట్టావు అంటే సపోజ్ అందులో డేట్ ఉంటుంది, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, కాబట్టి డేట్ ఫార్మేట్. కాబట్టి ఈ మూడిట్లు ఏమంటున్నాం? డేటా టైప్స్ అంటున్నాం. ప్రీవియస్ లెసన్లో చెప్పుకున్నాం మనం డేటా టైప్స్. ఓకే, కాబట్టి ఈ విధంగా క్రియేట్ అని చెప్తాం. అదే మనం సిస్టంలోకి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న కంప్యూటర్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తే అందులో ఇలా రాస్తాం మనం. ఓకే, క్రియేట్ టేబుల్ నేమ్ వేర్క్యార్ 2 20, ఈమెయిల్ వేర్క్యార్ 200, డేట్ అని ఇచ్చి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజింగ్ బ్రాకెట్, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి సెమికోలన్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకు ఒక మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ మెసేజ్ ఏంటి? టేబుల్ క్రియేటెడ్. ఇప్పుడు ఇది ఎందులో చేసాం చూడండి, ఎస్క్యూఎల్లో చేసాం. ఇట్ ఈజ్ లైక్ ఏ మనకి ఈ మెనూ ఎలా అయితే ఉంటుంది ఇంటర్ఫేస్, కమాండ్ ప్రాంప్ట్ తెలుసు కదండి, దాస్ కమాండ్లు చేసి ఉంటారు కదా అది. కాబట్టి ఇలా టేబుల్ క్రియేటెడ్ అని వస్తేనే టేబుల్ క్రియేట్ అవుతుంది. అలా రాలేదు, ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎక్కడో సంథింగ్ మీరు సింటాక్స్ అంటే వాటిలో రాంగ్ రాసి ఉంటారు అనమాట. కాబట్టి మనకి డిడిఎల్ కమాండ్లో ఫస్ట్ ఏంటి? మనకి క్రియేట్. ఓకే, సరిపోయింది కదండి. క్రియేట్ అనే కమాండ్ మనం ఏ విధంగా రాస్తున్నాం? క్రియేట్ టేబుల్ నేమ్ ఓపెన్ బ్రాకెట్. ఓకే, నేమ్ ఆఫ్ ద కాలమ్స్ అంటే కాలమ్ నేమ్, డేటా టైప్, క్లోజ్. మీకు డిడిఎల్ కమాండ్స్ ఇచ్చినప్పుడు మీరు సింపుల్గా ఏం లేదండి, డిడిఎల్ కమాండ్స్ అంటే ఏంటి? ఓకే, వీఆర్ యూజింగ్ ద డిడిఎల్ కమాండ్ టు క్రియేట్ ఏ టేబుల్, మాడిఫై ఏ టేబుల్, ఆల్టర్ ఏ టేబుల్, ఓకే, రీనేమ్ ఏ టేబుల్ అని చెప్పి టేబుల్ యొక్క చేంజెస్ మనం చేసుకోవడానికి ఉపయోగిస్తాం, రాస్తాం. దీస్ ఆర్ ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిడిఎల్ కమాండ్స్. క్రియేట్, ఆల్టర్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్, 5 టైప్స్. దానికి క్రియేట్ అంటే దిస్ కమాండ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఏ టేబుల్ ఇన్ ది డేటాబేస్. అది ఆ విధంగా చెప్తాం అన్నమాట. కాబట్టి అక్కడ అలా రాసేటప్పుడు సింటాక్స్ ఎగ్జాంపుల్ రాస్తే మనకు సరిపోతుంది. ఓకే, కాబట్టి క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్. కాబట్టి మనం ఈ విధంగా చూపిస్తాం. ఓకే, నెక్స్ట్
మనకి ఈ విధంగా సింటాక్స్ చూపించాం, ఎగ్జాంపుల్ చూపించాం. అది డైరెక్ట్గా రన్ అయితే సిస్టంలో ఈ విధంగా చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ ఏముంది మనకి, క్రియేట్ అయిపోయిన తర్వాత డ్రాప్ అంటే ఏం చెప్పుకుంటున్నాం, లేదా డ్రాప్ కానీ ఆల్టర్ కానీ. ఓకే, డ్రాప్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం. ఓకే, డ్రాప్ అంటే మనం డిలీట్ చేసినట్టు అనమాట అండి. ఓకే, దాని మీనింగ్ ఏంటి, డిలీట్ చేసినట్టు. ఓకే, డ్రాప్ చూడండి, ఇట్ ఈజ్ యూజ్ టు డిలీట్ బోత్ ద స్ట్రక్చర్ అండ్ రికార్డ్ స్టోర్డ్ ఇన్ ది టేబుల్. అంటే టేబుల్ మనం క్రియేట్ చేసాం, అదే టేబుల్ నేమ్తో మొత్తం డిలీట్ చేసేయాలనుకో, టేబుల్ నాకు వద్దు అని అనుకున్నప్పుడు దానికి కమాండ్ ఏంటి, డ్రాప్ అనమాట. చూడండి, ఇట్ ఈజ్ యూజ్డ్ టు డిలీట్ బోత్ ద స్ట్రక్చర్ అండ్ రికార్డ్స్ ఇన్ ది టేబుల్. బోత్ స్ట్రక్చర్ అంటే టేబుల్ నేము పోతుంది, రికార్డ్స్ అంటే లోపల ఉన్న డేటా కూడా మొత్తం పోతుంది. కాబట్టి దానికి సింటాక్స్ ఏంటి, డ్రాప్ టేబుల్ నేమ్. దానికి ఏంటి, డ్రాప్ అని ఇస్తాం. అంటే డ్రాప్ అంటే రిమూవ్ చేయడానికి, దేన్ని రిమూవ్ చేస్తున్నాం, టేబుల్ని. మరి ఏ నేమ్తో ఉన్న టేబుల్ని డిలీట్ చేస్తున్నాం, కాబట్టి అక్కడ ఇస్తున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, డ్రాప్ టేబుల్ ఎంపీ. మనం ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ చేసాం, ఆ ఎంప్లాయీ టేబుల్ని డిలీట్ చేయాలనుకోండి, టేబుల్ డ్రాప్డ్ అని వచ్చింది. ఇందాక ఏమొచ్చింది, టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది, అంటే ఆ నేమ్తో టేబుల్ క్రియేట్ అయింది. ఇప్పుడు అదే నేమ్తో టేబుల్ని డ్రాప్ అయింది. ఓకే, నెక్స్ట్ మనకి ఓకే, ఆల్టర్ అంటే ఏంటి, టు మాడిఫై ది ఎగ్జిస్టింగ్ టేబుల్. అంటే క్యారెక్టరిస్టిక్స్ ఎగ్జిస్టింగ్ టేబుల్ యాట్రిబ్యూట్స్ కానీ. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఆల్టర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది డేటాబేస్. టు ది చేంజ్ కుడ్ బి ఎయిదర్ టు మాడిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్ ఎగ్జిస్టింగ్ యాట్రిబ్యూట్స్ ఆర్ ప్రాబబ్లీ యాడ్ న్యూ యాట్రిబ్యూట్. అంటే ఆల్టరింగ్ అంటే ఏంటి, మాడిఫై చేయటం కదా, పెంచడం కానీ తగ్గించడం, ఉన్నదాన్ని పెంచడం కానీ ఉన్నదాన్ని తగ్గించడం కానీ. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేసాం, టేబుల్ నేమ్ లోపల యాట్రిబ్యూట్స్ 3 ఇచ్చాం, నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంకోటి ఓకే ఈమెయిల్ ఐడి ఇచ్చాం. వాటితో పాటుగా రోల్ నెంబర్ అనో, లేదా ఎంప్లాయీ ఐడి అనో, లేదా అడ్రస్ అనో ఇవ్వాలండి. మళ్ళీ కొత్తగా అదే నేమ్తో క్రియేట్ చేసేటప్పుడు ఏమొస్తుందంటే, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది, క్రియేట్ అని వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తాం, ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నది కాబట్టి దాన్ని మాడిఫై చేయాలి. కాబట్టి ఆ మాడిఫై చేసేటప్పుడు ఆల్టర్ అనేది వాడతాం అనమాట. ఓకే, అది ఎలాగో ఇక్కడ తీసుకుందాం. చూడండి, టు యాడ్ ఏ న్యూ కాలమ్ ఇన్ ది టేబుల్. ఇప్పుడు మనం ముందుగా ఏ టేబుల్ని క్రియేట్ చేసుకున్నాం, మనం ఎంప్లాయీ అనే టేబుల్ని క్రియేట్ చేసాం. చూడండి, ఇక్కడ ఎంప్లాయీ అనే టేబుల్ క్రియేట్ చేసాం. ఆ ఎంప్లాయీ అనే టేబుల్కి ఏమి ఇచ్చాం, నేమ్ ఇచ్చాం, ఈమెయిల్ ఐడి ఇచ్చాం, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం. ఎప్పుడు జాయిన్ అయ్యాడో దీనికి యాడ్ అవ్వాలనుకోండి, మళ్ళీ క్రియేట్ అని ఇవ్వకూడదు. క్రియేట్ అని ఇస్తే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. కాబట్టి అక్కడ ఏం వాడాలి, ఆల్టర్ వాడాలి. కాబట్టి అక్కడ ఆల్టర్ వాడడానికి మనం ఇక్కడ తీసుకున్నాం ఆల్టర్ టేబుల్. ఏం ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్ని. ఏ నేమ్తో ఉన్న టేబుల్ని, సంథింగ్ ఎంప్లాయీ ఉన్న టేబుల్ని ఇదిగోండి. ఏం యాడ్ చేస్తున్నట్టే, న్యూ కాలమ్ నేమ్, కాలమ్ డెఫినేషన్ అంటే టేబుల్. అలాగే ఒకవేళ కాలంలో ఉన్న వాల్యూని మార్చాలనుకోండి, మాడిఫై అని రాస్తున్నాం. యాడ్ చేయాలనుకుంటే కొత్తది యాడ్ అని ఇస్తున్నాం, మాడిఫై చేయాలనుకుంటే మాడిఫై ఇస్తున్నాం. ఇక్కడ చూడండి, ఆల్టర్ అంటే కమాండ్. దేన్ని ఆల్టర్ చేస్తున్నాం, టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం. ఓకే, ఏ నేమ్తో ఉన్న టేబుల్ని ఆల్టర్ చేస్తున్నాం, ఎంప్లాయీ. ఇప్పుడు ఇక్కడ ఆల్టర్ టేబుల్ నేమ్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఏంటంటే హైర్ డేట్, అంటే ఎప్పుడు హైరింగ్ అనేది, ఎప్పుడు మనం జాయిన్ అయ్యాము అని. మరి ఎప్పుడు జాయిన్ అయ్యాము అనేది ఏ ఫార్మేటు, డేట్ ఫార్మేట్ కాబట్టి డేట్ అని ఇచ్చాం. ఓకే, నెక్స్ట్ ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ మాడిఫై నేమ్ వేర్ టు 30. ముందు మనం టేబుల్ ఏమి ఇచ్చాం, ఓకే ముందు వేర్ ఎంత ఇచ్చాం, మనం నేమ్కి 20 ఇచ్చాం. కానీ 20 సరిపోవట్లేదు, మనకు నేమ్ లెంత్ 20 క్యారెక్టర్స్ దాటిపోతుంది. అప్పుడు మరి అక్కడేమో ఎర్రర్ వస్తుంది. ఓకే, సేవ్ అవ్వదు. కాబట్టి అక్కడ మనం ఏం చేసాం, ఆల్టర్ మాడిఫై చేసాం. కాబట్టి అక్కడ మాడిఫై, దానికి మనం సిస్టంలో ఎగ్జిక్యూట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. చూడండి, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ హైర్ డేట్ అన్నా, ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ యాడ్ హైర్ డేట్ అన్నా, ఏమొచ్చింది, టేబుల్ ఆల్టర్డ్ అని వచ్చింది. ఇలా మెసేజ్ వస్తే మనకి టేబుల్ అనేది ఇంకొకటి హైర్ డేట్ దాంతో యాడ్ అయిందనమాట. ఓకే, అలాగే ట్రంకేట్ అంటే ఏమవుతుందని అంటే, డ్రాప్కి ట్రంకేట్కి
సో స్మాల్ డిఫరెన్స్. ట్రంకేట్ అంటే టేబుల్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది కానీ లోపల రికార్డ్స్ ఉండవు. డ్రాప్ అంటే మొత్తానికి పోతుంది. అదే ఇట్ ఈస్ యూజ్డ్ టు డిలీట్ ఆల్ రోస్ ఫ్రమ్ ది టేబుల్ పర్మనెంట్లీ అండ్ ఫ్రీ స్పేస్ కంటైనింగ్ ద టేబుల్. ఇక్కడ టేబుల్ నేమ్ ఉంటుంది, అంటే టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ ఎంప్లాయీ. ఎంప్లాయీ నేమ్తో ఉన్న టేబుల్ ఉంటుంది తప్ప టేబుల్లో ఉన్న డేటా పోతుంది. అదే డ్రాప్ ఇచ్చామనుకోండి మొత్తానికి టేబుల్ నేము పోతుంది, టేబుల్లో ఉన్న డేటా పోతుంది. అంటే మొత్తానికి నాకు ఆ నేమ్తో టేబుల్ ఉండకూడదు అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం, డ్రాప్ పడతాం. కాదు టేబుల్ నేమ్ ఉండాలి, అందులో డేటా మాత్రం డిలీట్ అయిపోవాలనుకుంటే అది ఇస్తాం. చూడండి, ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ, టేబుల్ ట్రంకేటెడ్ అంటే ఇంక అందులో లేదు. రీనేమ్ అంటే లేదు, టు చేంజ్ ది కాలం నేమ్ లేదా టు చేంజ్ ది టేబుల్ నేమ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద నేమ్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ డేటాబేస్ ఆబ్జెక్ట్ టేబుల్ కాలం ఇన్ ఏ న్యూ నేమ్. కాబట్టి రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్. రీనేమ్ అంటే ఏం రీనేమ్ చేయాలి కాబట్టి ఓల్డ్ టేబుల్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్, ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ ఈ కొత్త నేమ్తో ఎలా మారుస్తున్నాం. ఇక్కడ చూడండి, రీనేమ్ ఎంప్లాయీ ఏం చేసాం ఇక్కడ, ఎంప్లాయీ ముందు క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ ఏంటి ఎంప్లాయీ, దానికి ఏం పేరు పెడుతున్నాం ఈఎంపీ అని పెట్టాం కాబట్టి టేబుల్ రీనేమ్డ్. ఇప్పుడు ఈ ఈఎంపీని ఏం చేస్తాను డ్రాప్ చేస్తాను కాబట్టి టేబుల్ డ్రాప్డ్. కాబట్టి ఇవన్నీ మనకి డిడిఎల్ కమాండ్స్ ఆఫ్ ఎస్క్యూఎల్. మీకు ఎగ్జామ్లోని కంపల్సరీగా వచ్చే యూనిట్ 4 నుంచి వచ్చే కంపల్సరీ క్వశ్చన్ డిడిఎల్ కమాండ్స్. ఎన్ని ఉన్నాయి అవి డిడిఎల్ కమాండ్స్ మనకి, ఓకే మొత్తం 5 ఉంటాయి. క్రియేట్, డ్రాప్, ఆల్టరు, ట్రంకేట్, రీనేమ్. మీరు ఇదే ఆర్డర్లో రాయాలని లేదు, ఏ ఆర్డర్లో రాసుకున్నా పర్లేదు, కానీ ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ క్రియేట్ దాంతోనే రాయండి. ఆర్డర్ అనేది కొంచెం ఏంటంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో ఉంటే బెటర్, అంతకు ముందే రీనేమ్ రాస్తే అది అంతగా బాగోదు, మనకి ప్రజెంటేషన్లో అంత బాగోదు. కాబట్టి క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డ్రాప్ చేయడం కానీ రీనేమ్ చేయడం కానీ ఆల్టర్ చేయడం కానీ ట్రంకేట్ చేయడం కానీ ఏదో చేయొచ్చు. అంటే క్రియేట్ చేస్తాం దాన్ని ట్రంకేట్ చేస్తాం, లేదా క్రియేట్ చేస్తాం దాన్ని ఆల్టర్ చేస్తాం, లేదా క్రియేట్ చేస్తాం దాన్ని రీనేమ్ చేస్తాం, లేదా డ్రాప్ చేస్తాం. ఆ విధంగా మనకి ఈ 5 కమాండ్స్ ఓవరాల్గా మీకు వస్తే కంపల్సరీ మీకు 100% ఎన్ని మార్కులకి అయితే ఇచ్చాడు అన్ని మార్కులు కంపల్సరీ పడిపోతాయి. మీరు దాని యొక్క సింటాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది సింటాక్స్, ఇదేమవుతుంది మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి సింటాక్స్ ఎగ్జాంపుల్ అనేది మీరు సి లాంగ్వేజ్ ఆల్రెడీ నేర్చుకున్నారు, ఏ విధంగా మనం ప్రజెంటేషన్ చేస్తే బెటర్ అని. ఆ విధంగా మనం ప్రజెంటేషన్ చేసి ఓకే మనం రాస్తే పర్ఫెక్ట్గా మంచి మార్కులు అనేవి పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.